అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంట్రా మీరు చేస్తుంది? వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? వెంటనే బయటికి పంపించేయండి. నాన్న, అది కాదు నాన్న, ఒక్కసారి వాడు చెప్పేది కూడా వినండి. వాడికి మనం తప్పెవరున్నారు? వాడు మన సంజయ్, నా మాట మీద గౌరవం తగ్గిందా? చెప్పేది అర్థం కావట్లేదా? ప్లీజ్ నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి కిరణ్ మాట కూడా వినండి. ఏంట్రా వినేది? అసలు విని నాన్న ప్లీజ్. ఉషా ఆగు. నా గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చానే, కన్నీటిని నీ కౌగిలితో కలకాలం తుడిపే. ఉషా, నీతో మాట్లాడాలి. ఇంకా ఏం మిగిలింది? నువ్వెందుకు నేను తండ్రి కాలేనన్న నిజాన్ని దాచావు? ఆ నింద నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఎందుకంటే మీరు నిజం తెలిస్తే తట్టుకోలేరు కాబట్టి. అందుకే అబద్ధం చెప్పాను. నిందని నా మీద వేసుకున్నాను. దానికి మీరిచ్చిన బహుమతి ఏంటో తెలుసా? నువ్వు తప్ప నాకు జీవితం లేదని చెప్పిన మీరు పల్లవి రూపంతో వచ్చిన నిషాతో సంబంధం పెట్టుకోవడం, అంకిత్తో వైజాగ్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి నిషాతో ఇక్కడే చట్టాపట్టాలేసుకుని తిరగడం. ఆ తర్వాత తల్లి కాబోతుందన్న సానుభూతితో నిషాను ఇంటికి తీసుకురావడానికి నన్ను ఒప్పించడం. ఇంటికి వచ్చాక నా చేత్తో తనకి సపర్యలు చేయించడం. అన్నీ భరించినా మీరు ఆ నిషా మెళ్ళలో తాళి కట్టడానికి సిద్ధపడ్డప్పుడు మాత్రం నేను తట్టుకోలేకపోయాను. నేను చేసింది తప్పే ఉషా, కానీ అది కావాలని చేసింది కాదు. పరిస్థితులు నాతో అలా చేయించాయి. అదే నేను చెప్పేది. పరిస్థితులను బట్టి మారే మనిషితో బతకలేనని మీతో బంధాన్ని తెంచుకుని వచ్చేశాను. ఇప్పుడు కూడా మీరిక్కడికొచ్చి నన్ను ఇబ్బంది పెడితే నేను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లాల్సి వస్తుంది. ఉషా, నేను చెప్పేది విను.
తను చెప్పిన సమాధానం విన్నావు కదా, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే కొడుకు అని కూడా చూడను. ఏమిటో ఈ అలజడి నా గుండెలో, ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో. గాయమై మండుతోంది మనసునా, ఇది మారుతుందని ఆశతోనే బతకనా. ఎవరితో చెప్పను, ఎవరిని నిందించను, జాలి మరిచి దేవుడేసిన శిక్షణ. ఏడ్వనా నే నవ్వనా, కర్మని వదిలేయనా, జరిగిన ఈ ఘోరమే నే తలుచుకుంటూ కుమలనా. బాధనే దాచేయనా, బతకనా నే చావనా, గుండె పగిలే నొప్పి దాచి నవ్వనా నేను ఎడవనా. మీరే కన్నీరే పొంగే ఓ సాగరమే అయి, ఏది దారేది అంతా ఓ చిక్కు ప్రశ్నేలే. దిక్కుతో చకిలా ముక్కలై ఉన్నా, ఎందుకో అసలేమిటో ఈ నరకము. రగిలిపోతున్నా రాయినై ఉన్నా, దేవుడా ఏమిటి నా పాపము ఇంత శాపము. నవ్వనా నే ఏడ్వనా, రాతని వదిలేయనా, జరిగిన ఈ ఘోరమే నే తలుచుకుంటూ కుమలనా. బాధనే దాచేయనా, మనసునే ఓదార్చనా, గుండె పగిలే నొప్పి దాచి నవ్వనా నేను ఇప్పుడు కూడా మీరు ఇక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే నేను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లాల్సి వస్తుంది. ఏంట్రేను, నిన్ను కలిసి చాలా రోజులైందని చెప్పి నీతో హ్యాపీగా మాట్లాడాలని నేనొస్తే నువ్వు మాత్రం ఇలా డల్గా ఉన్నావు. త్వరలోనే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావు. ఇలాంటి టైంలో హ్యాపీగా ఉండాల్సింది పోయి ఇలా నీరసంగా ఉంటే ఎలా? అసలేమైంది? నేను కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాననే ఆనందం ఎంతుందో, మా అన్నయ్య వదినల జీవితం డిస్టర్బ్ అయిందనే బాధ కూడా అంతే ఉంది. నేను సంతోషంగా అత్తారింటికి వెళ్ళాలని అందరూ అంటున్నారు, కానీ నాకిష్టమైన ఇద్దరి మనుషులు బాధపడుతూ ఉంటే నేనెలా సంతోషంగా అత్తారింటికి వెళ్ళగలను? దానికి తోడు వదినలో ఇంత మార్పుని నేను ఊహించనే లేదు. అన్నయ్య చేసింది తప్పే కావచ్చు, కానీ చాలా క్షమాగుణం గల ఉషా వదిన ఇంత కఠినంగా మారడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడ్రేను, ఉషా అక్కలా బిహేవ్ చేస్తుందంటే తను ఎంత సఫర్ అయిందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్పింది నిజమే సుహాస్, కానీ ఇది కిరణ్ అన్నయ్య కావాలని చేసిన తప్పు కాదు, తెలియక చేసిన తప్పు. ఆ పల్లవి మాయలో పడి ఆ తప్పును చేశాడు. ఆ తప్పే ఈరోజు అన్నయ్యని వదిన్ని వేరు చేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళిద్దరినీ ఇలా భూమి ఆకాశంలాగా దూరం చేసింది. నీ బాధ నాకు అర్థమవుతోంది రేణు, కానీ నువ్వు బాధపడితే సమస్యలు తీరవు. పైగా చేసిన తప్పుకి కిరణ్ బావ కూడా పశ్చాత్తాపడుతున్నారు కదా.
అవును, పశ్చాత్తాప పడుతున్నాడు. కానీ నువ్వన్నట్టు వదిన మనసు కూడా ఎంతో గాయపడుంటుంది. అన్నయ్య వేరే అమ్మాయికి తన జీవితంలో స్థానం ఇవ్వాలనుకున్నాడని తెలిసాక తను ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటేనే ఏదోలా ఉంది. రేణు, నువ్వు మరీ ఇంత ఎమోషనల్ అయిపోతే ఎలా చెప్పు? మనిద్దరం కలిసి పరిస్థితులు మార్చడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం. ఏం మార్చగలం సుహాస్? వదినని అడిగితే కన్నీళ్లు పెట్టుకుంటుంది. వదిన లేని అన్నయ్య పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అయితే మీ కిరణ్ అన్నయ్య దగ్గరికి నువ్వే స్వయంగా వెళ్ళి కలిసి మాట్లాడు. సరే, ఇప్పుడు ఈ టాపిక్ కొంచెం పక్కన పెట్టి మన గురించి మాట్లాడుకుందామా? మన గురించా? ఏంటది? చెప్తాను. మన పెళ్లి జరిగినా కూడా మనం ఇంకా ఎవరింట్లో వాళ్లే ఉంటున్నాం కదా. నిన్ను త్వరలో మా ఇంటికి తీసుకురావడానికి మా అమ్మ నాన్నలు మంచి ముహూర్తం చూస్తున్నారు. అలాగే 16 రోజుల పండగ కూడా చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ఈ పరిస్థితుల్లో 16 రోజుల పండగంటే అది కేవలం ఒక వేడుక కాదు రేణు. పెళ్లి కూతురు తన పుట్టింటి బంధాల్ని గౌరవిస్తూ అత్తారింటి బాధ్యతల్ని స్వీకరించే ఒక గొప్ప ఘట్టం. నువ్వు మా ఇంటికి మహాలక్ష్మిలా రావాలి. చూడు, అది నా ఒక్కడి కోరిక కాదు, మా అమ్మా నాన్న కోరిక కూడా. అమ్మయ్యా, నేననుకున్నది నీతో చెప్పేశాను. ఇప్పుడు నా మనసు తేలిగ్గా ఉంది. ఇక నువ్వు వెళ్ళి మీ అన్నయ్య వదినల్ని కలిపే ప్రయత్నం మొదలుపెట్టు. మీరు చెప్పేది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అవును కిరణ్ గారు, మీకు ఉషకు పిల్లలు పుట్టకపోవడానికి టెక్నికల్గా చిన్న ప్రాబ్లం ఉంది మీలోనే. కానీ ఆ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని ఉష మీ దగ్గర నిజం దాచింది. మీరిద్దరూ కలిసి ఒక హాస్పిటల్లో చెక్ చేయించుకున్నప్పుడే ఈ నిజం బయటపడింది. ఆ తర్వాత అనుకోకుండా సెకండ్ ఒపీనియన్ కోసం మా హాస్పిటల్కే ఉష వాళ్ళ అమ్మని తీసుకునొచ్చింది. అప్పుడు నిజం తెలిసి నేను కూడా ఉషని నిలదీశాను. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అని మీ అత్తగారు మీ ఆయనకి వేరే పెళ్లి చేస్తే నీ జీవితం సర్వనాశనం అయిపోతుందే. ఆ దేవుడు చెప్పినా కూడా మా అత్తయ్య అలా చెయ్యరు. మా ఆయనకు కూడా నేనంటే ప్రాణం. వాళ్ళిద్దరూ నా మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు నా జీవితం ఏం నాశనం కాదు. కానీ ఈ నిజాన్ని ఎవరికీ తెలియనివ్వద్దని తను నా దగ్గర మాట తీసుకుంది. అనవసరంగా ఉష నిజాన్ని దాచి పరిస్థితిని ఇక్కడ దాకా తెచ్చింది. తను నిజం దాచడానికి వెనుకున్న కారణం మీ మీద ప్రేమ కిరణ్ గారు. ఒక డాక్టర్గా మీరైనా ఆ నిజాన్ని అప్పుడే బయటపెట్టుంటే ఇప్పుడు పరిస్థితులు ఇంతగా చేజారిపోయేవి కావు. నేను నా ఉషకి దూరమయ్యేవాణ్ణి కాను. క్షమించండి కిరణ్ గారు, ఆ క్షణంలో నేను డాక్టర్గా కాకుండా ఉషకి ఫ్రెండ్గా ఆలోచించాను. ఉష నిజాన్ని దాచి నిందను తన మీద వేసుకోవడానికి వెనుకున్న కారణం తెలిసాక నేను కూడా ఆ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. నాకు ఉషకి పిల్లలంటే ప్రాణం. అలాంటి మా ఇద్దరికి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేసిన ఆ దేవుడు నిషతో మాత్రం తెలియకుండా చేసిన ఒక్క తప్పుకే తనని తల్లించేశాడు.
ఇదంతా ఆయన ఆట అనుకోవాలో మా తలరాత అనుకోవాలో నాకు తెలియడం లేదు. అవును కిరణ్ గారు, ఇలా జరగడానికి కారణం సైన్స్ అయినా జరిగిన నష్టం మీకు ఉషాకే. కారణాలేవైనా లోపం నాలో ఉంటే నిందని ఉషా తన మీద వేసుకుంది. ప్రపంచంలో ఏ భార్య భర్త కోసం చేయని గొప్ప త్యాగం చేసింది. నా కోసం ఇంత చేసిన ఉష ఇవాళ నాకు దూరం అయింది. నన్ను ఒంటరివాణ్ణి చేసింది. మీ మీద ఉన్న ప్రేమతో మీరు పరాయి స్త్రీతో చేసిన తప్పును మన్నించింది. ఆ నిషాని ఇంట్లో పెట్టుకుని సేవలు చేసింది. కానీ మీరు 3 ముళ్లను ఇంకో ఆడదాని మెడలో కట్టాలనుకోవడం మాత్రం తను తట్టుకోలేకపోయింది. అవును, నేను చేసిన తప్పు వల్ల ఎవ్వరూ ఊహించని తీర్పునిచ్చి నాకు దూరంగా వెళ్ళిపోయింది. తను మళ్ళీ ఎప్పుడు నాకు దగ్గరవుతుందో నాకు అర్థం కావడం లేదు. కిరణ్ గారు, చిన్న గాయమైతే మందులతో త్వరగా నయం చేయొచ్చు. కానీ ఇది గాయం కాదు, గుండెకోత. మానటానికి, మనిషి మారడానికి చాలా టైం పడుతుంది. వెయిట్ చేయండి, మళ్ళీ మీ ఉష మీకు దగ్గరయ్యే రోజొస్తుంది. ఆ ఆశతోనే బతుకుతున్నాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నేను చేసింది తప్పే ఉష, కానీ అది కావాలని చేసింది కాదు. పరిస్థితి నాతో అలా చేయించింది. కిరణ్, తను చెప్పిన సమాధానం విన్నావు కదా, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే కొడుకుని కూడా చూడను. అమ్మా ఉషా, తెలుసో తెలియకో నీ విషయంలో కిరణ్ చాలా తప్పులు చేశాడు. పరాయి ఆడుదాంతో సంబంధం పెట్టుకుని ఒక తప్పు చేశాడు. తను అడిగిందని తనతో సమయం గడపడం కోసం వైజాగ్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఇంకో తప్పు చేశాడు. తను తల్లయిందని తనని జాగ్రత్తగా చూసుకోమని ఇంట్లోకి తెచ్చి మరో తప్పు చేశాడు. తను కోరిందని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి అన్నిటికంటే పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు తన తప్పులన్నీ తను తెలుసుకొని నీ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నాడు. క్షమించమని వేడుకుంటున్నాడు. అర్థం చేసుకోమ్మా. నేను అర్థం చేసుకోగలను అత్తయ్య. కొడుకు బాధపడుతుంటే చూడలేని మీ తల్లి మనసును అర్థం చేసుకోగలను. కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూడలేని మీ అమ్మతనాన్ని అర్థం చేసుకోగలను. కానీ మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదత్తయ్య, అర్థం చేసుకోవాలి కదత్తయ్య, అర్థం చేసుకోవాలి కదా. సాటి ఆడదానిగా నా గుండె కోతను అర్థం చేసుకోవాలి. తోటి మనిషిగా నా బాధని, దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అది కాదు ఉషా, అత్తయ్య గారు చెప్పినట్టుగా కిరణ్ తన తప్పు తను తెలుసుకున్నాడు. దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు. ఒక్కసారి కిరణ్తో మాట్లాడి అతను చెప్పేది కూడా వింటే తన బాధని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్ళు సహనానికి మారుపేరుగా ఉన్న నువ్వు ఈ ఒక్కసారికి ఆ సహనాన్ని చూపించలేవా? లేదక్కా, మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, చేసే త్యాగానికి హద్దు ఉండాలి, చూపించే సహనానికి సరిహద్దు ఉండాలి. లేదంటే చేసే త్యాగానికి, చూపించే సహనానికి అర్థం ఉండదు అని. అది నిజమని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అయినా నేను తప్పు చేయట్లేదక్కా. తప్పక తట్టుకోలేక ఇలా చేస్తున్నాను.
దయచేసి ఆయన గురించి ఒక్క మాట కూడా నా దగ్గర మాట్లాడొద్దు. ఒక్క మాట కూడా నా దగ్గర మాట్లాడొద్దు. ఇదిగోండి ఫైల్. ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పల్లవి అసలు పేరు నిషా. ఏంటి తరుణ్ అంతగా ఆలోచిస్తున్నావు? ఆలోచించట్లేదు హారిక. మనుషుల మనస్తత్వాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు ఎవరి గురించి మాట్లాడేది? ఇంకెవరు? ఆ నిషా, మేఘనల గురించి. వాళ్ళ గురించి అర్థం చేసుకోవడానికి ఏముంటుంది? వాళ్ళు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను హారిక. ఆ మనుషులు రాక్షసులుగా మారడానికి వెనక ఉన్న కారణాల గురించి ఆలోచిస్తున్నా. ముందు నువ్వు ఇంట్లో నుంచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకు. నా డెలివరీ అయ్యేంత వరకు మనిద్దరం కలిసి వెళ్ళడమే న్యాయమని నీకోసం వచ్చాను. ఆ ఉష ఎప్పటికీ నీ దగ్గరికి రాదు. నేను రానివ్వను. అప్పుడు ఆ కిరణ్మయ్ కుటుంబాన్ని కనబడని చీకట్లో కలిపేస్తా. ఆ ఉషని దెబ్బతీస్తా. నువ్వు చెప్పింది చేస్తాం. ఆ ఉషకి కిరణ్కి నరకం అంటే ఏంటో చూపిద్దాం. నా ఉషా నేనా ఇలా మాట్లాడేది? ఆ ఉష ఎప్పుడో చచ్చిపోయింది.